హనుమంతుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడా? దీని వెనుక ఉన్న కథ ఇదే. చిరంజీవిగా హనుమంతుడు. రామాయణం ముగిసిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాక హనుమంతుడి భక్తికి గాను ఒక మహత్తరమైన వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే, నా నామస్మరణ జరిగే వరకు నీవు భూమిపై శాశ్వతంగా ఉండాలి. అలా హనుమంతుడు చిరంజీవిగా, అంటే శాశ్వతంగా జీవించే వ్యక్తిగా మారాడు. ఇప్పుడు హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు? పురాణాల ప్రకారం హనుమంతుడు ఇంకా భూమిపై ఉన్నాడని నమ్మకం. రాముని నామస్మరణ జరిగే ప్రదేశాల్లో ఉంటాడని ఇంకో నమ్మకం. భక్తులకు రక్షణ ఇచ్చేందుకు భక్తులను రక్షించేందుకు అవసరమైనప్పుడు గోప్యంగా ప్రత్యక్షమవుతాడని, తిరుమల, హిమాలయాలు, బద్రీనాథ్, రామేశ్వర్ వంటి పవిత్ర ప్రాంతాలలో ఆయన సంచరిస్తున్నట్లు చెప్పబడుతుంది. 7 చిరంజీవులలో హనుమంతుడు ఒకరు. మిగతా 6 ఎవరంటే అశ్వత్థామ, విభీషణ, కృపాచార్యులు, పరశురాముడు, మార్కండేయుడు మరియు మహాబలి. అందుకే హనుమంతుడు ఇంకా జీవిస్తూ ఉన్నాడని పురాణ విశ్వాసం. భక్తితో జీవించే వారిని ఆయన రక్షిస్తాడని, రాముడి సేవలో ఆయన నిరంతరం ఉన్నాడని చెబుతారు.